శ్రీరుద్ర వేదిక ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శివుడు గురించి కొన్ని రహస్యాలు తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అహంకారం లేకపోవడం. శివుడు రాజభోగాలు, బంగారం, ఆభరణాలు కోరడు. ఇది మనకి ఒక సందేశం. దేవునికి సంపద కాదు, మనసు ముఖ్యం. జీవితం తాత్కాలికమని గుర్తు చేయడం. శరీరంపై విభూతి ధరించడం ద్వారా ఒక్కరోజు అన్నీ బూడిదే అని గుర్తు చేస్తాడు. అందుకే ఆడంబరం అవసరం లేదని చెబుతాడు. భక్తికి డబ్బు అవసరం లేదని చెప్పడం. శివుడిని పూజించడానికి భారీ ఖర్చులు అవసరం లేదు. ఒక్క బిల్వదళం, కొద్దిగా నీళ్లు చాలు. అతను భక్తి మాత్రమే చూస్తాడు. ప్రకృతితో ఏకత్వం. పులి చర్మం, గంగమ్మ, పాములు ఇవన్నీ ప్రకృతికి సంకేతాలు. శివుడు ప్రకృతిలో ఏకమై ఉన్న దేవుడు. త్యాగానికి ప్రతీక. సముద్ర మథనంలో విషం తాగి లోకాన్ని రక్షించాడు. అందుకే ఆయన జీవితం సాదాసీదాగా ఉంటుంది. త్యాగమే మహత్తు అని చూపించడానికి. శివుడు సింపుల్గా ఉండటమే ఆయన మహిమ. ఆయన మనకు చెబుతున్నది ఒక్కటే: మనసు శుభ్రంగా ఉంచుకో, భక్తితో జీవించు. శివుడి మహిమను అర్థం చేసుకున్న వారికి జీవితం అర్థమవుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి శివుని ఆశీర్వాదాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఒక్క లైక్ మా కోసం చాలా విలువైనది. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మా ఛానల్కి శక్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః